వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. వాట్సాప్ ఒక సంచలన ప్రకటన చేసింది. ఏం చేసింది అంటే, మమ్మల్ని కనుక ఒత్తిడి చేస్తే పౌరుల ఆంతరంగిక విషయాల్లో, లేకపోతే వాళ్ళ సెక్యూరిటీ విషయంలో, వాళ్ళ సమాచార సెక్యూరిటీ విషయంలో మమ్మల్ని కనుక ఒత్తిడి చేస్తే భారతదేశంలో నుంచి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధమే, కానీ మేము ఎవరి జోక్యాన్ని సహించము అని చెప్పేసి బహిరంగ ప్రకటన చేసింది. మరి ఏం జరిగింది, ఎందుకు అలాంటి ప్రకటన చేయాల్సి వచ్చింది, దాని వెనుక ఏం జరిగిందనే అంశాన్ని మనతో ఇవాళ మాట్లాడడానికి T10 స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు బండా రవికుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఏం జరిగిందండి, ఎందుకు వాట్సాప్ ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాత మెసేజింగ్ యాప్, ఆ వాట్సాప్ మమ్మల్ని గారికి ఇంకా ఒత్తిడి చేస్తే మేము దేశం నుంచి వెళ్ళిపోతామనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మోడీ ప్రభుత్వం ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది, కొత్త ఐటీ చట్టం 2021 సెక్షన్ 4 అండర్ సెక్షన్ 2. దాని కింద పౌరులకు ఉన్నటువంటి గోప్యతకి భంగం కలిగించేటువంటి పద్ధతుల్లో, ప్రైవసీ అంటాం మనం, తీసుకొచ్చేటువంటి పద్ధతుల్లో కొన్ని తీసుకొచ్చింది. అంటే మన భారతదేశంలో వ్యక్తులు ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారు, ఏమేమి చాట్ చేస్తున్నారు అనేటువంటిది. నేను మీకు ఒక చాట్ చేశాను, మీరు నాకు చాట్ చేశారు, మన ఇద్దరం చాట్ చేసుకుంటున్నాం, అది మన ఇద్దరమే చూస్తాం, మూడో వాళ్ళు చూడటానికి కుదరదు. ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్. ఈ విషయంలో మూడో మనిషికి తావు లేకుండా ఉంది. ఇప్పుడు భారత ప్రభుత్వం ఏమంటుందంటే, మూడో మనిషి చూడటానికి అవకాశం కల్పించాలి, మూడో మనిషి వినటానికి అవకాశం కల్పించాలి. ఎందుకు కల్పించాలి అని వాళ్ళు అంటున్నారు. కల్పించాల్సిన అవసరం ఏంది? వాట్సాప్ ఎందుకు వ్యతిరేకిస్తుంది దాన్ని? మాకు తెలియాల్సిన అవసరం ఉంది అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. అలా చూడటం మొదలు పెడితే ఎక్కడ ఆగదు అది. కొంతమంది అధికారులకు ఆ బాధ్యత చెప్తారు, కొన్ని సెక్షన్లు ఆ బాధ్యత చెప్తారు, వాళ్ళందరూ చూస్తుంటారు, వింటుంటారు, చేస్తుంటారు. ఇది పౌరుల గోప్యతకు సంబంధించినటువంటి అంశం. ఆ రకంగా చూడటానికి వీలు లేదు. ఎందుకంటే ప్రతి పౌరుడికి కూడా ప్రైవేట్ విషయాలు ఉంటాయి. భార్యాభర్తలు ఉంటారు, స్నేహితులు ఉంటారు, వ్యాపార ప్రముఖులు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, సైంటిస్టులు ఉంటారు, చాలా రకాలైనటువంటి విషయాలు ఉంటాయి. అందరి వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లోకి, ఆంతరంగిక విషయాల్లోకి రాజ్యం పోయి తొంగి చూస్తాను అంటే అది ఎక్కడ ఏ దేశంలో లేదు. వాట్సాప్ చెప్పే అభ్యంతరం కూడా ఏంటంటే, అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో, అమెరికాలో కానీ, ఫ్రాన్స్ లో కానీ, ఇంగ్లాండ్ లో కానీ ఇక్కడ లేవా ఇలాంటి పరిస్థితి? ఎక్కడ లేవు అని చెప్పి అక్కడ కోర్టులో వాదనలు జరిగేటప్పుడు అది కూడా వచ్చింది. ఏ దేశంలోనన్నా ఈ నిబంధనలు ఉన్నాయని చెప్పి అడగటం జరిగింది. ఏ దేశంలో కూడా ఈ రకమైనటువంటి నిబంధనలు లేవు అని చెప్పి వాట్సాప్ తరఫున న్యాయవాది చెప్పడం జరిగింది. కేవలం భారతదేశంలోనే మాకు ఈ పరిస్థితి ఎదురవుతుంది, మా క్రెడిబిలిటీ దెబ్బతింటది. ఇప్పటి వరకు ఏంటంటే, మేము పౌరుల గోప్యతకి రక్షణ కల్పిస్తున్నాము అనేటువంటి నమ్మకం మా యూజర్లలో, మా వాట్సాప్ యాప్ యూజర్లలో ఉంది కాబట్టే మాది వాడుతున్నారు అందరూ. మేము వాళ్ళ గోప్యతను మేము కాపాడుతున్నాం కాబట్టి, వాళ్ళ ప్రైవసీని మేము కాపాడుతున్నాం కాబట్టి. లేదు ఇది మూడో వాడు చూస్తున్నాడు అని చెప్పి తెలిసిన తర్వాత మా వాట్సాప్ ని ఎవరు యూజ్ చేయరు కదా అనేటువంటిది. ఆల్రెడీ వాట్సాప్ పట్ల లేదేమో అనేటువంటి అనుమానం ఇప్పటికి కొన్ని సెక్షన్స్ లో కలగటం వల్ల చాలా మంది సిగ్నల్ యాప్ లో కూడా పోయారు. ఆ రకమైనటువంటి చాలా బల్క్ వెళ్ళారు. ఎందుకంటే సిగ్నల్ అనే యాప్ ఈ వాట్సాప్ కంటే కూడా చాలా బందోబస్తుగా ఉంటది, పటిష్టంగా ఉంటది, ప్రైవసీ ఉంటది అనేటువంటి దాంతో చాలా మంది సిగ్నల్ లోకి వెళ్ళారు. కానీ అలాంటి పరిస్థితి వాట్సాప్ ఉంటే, ఆ వాట్సాప్ ని ఇంకా ఎక్కువ ఈ రూల్స్ కనుక ఇచ్చేస్తే ఇంకా పూర్తిగా దానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ తొలగిపోతుంది. కాబట్టి మేము ఇటువంటి నిబంధనలు భారతదేశంలో అమలు చేయాల్సిన పరిస్థితి వస్తే మమ్మల్ని ఈ దేశ ప్రజలు నమ్మరు, మా క్రెడిబిలిటీ కోల్పోతాం. కాబట్టి మేము ఈ దేశం వదిలిపెట్టి పోతాము, వాట్సాప్ సేవల్ని ఈ దేశ పౌరులకి నిలిపివేసి మేము వెళ్ళిపోతాము, మేము సర్వీస్ మేము ఇయ్యలేము, ఈ దేశంలో ఉండమని చెప్పి వాళ్ళు జెండా బిక్కొని పోతామని చెప్పారు. అంటే ఇది రాజ్యాంగబద్ధంగా పౌరులకున్న హక్కుల్ని హరించడమేనా ఇట్లా చేయడం? అంటే అది కూడా చర్చ వచ్చింది కోర్టులో. చివరికి ఏంటంటే, మన పాలక వర్గాలకి మన రాజ్యాంగం గురించి గుర్తు చేయాల్సినటువంటి పరిస్థితి వాట్సాప్ ఒకటికి ఏర్పడింది. వాట్సాప్ అనేది ఒక అంతర్జాతీయ సామాజిక ఒక పెద్ద దిగ్గజం. వాడు ఈ దేశ రాజ్యాంగాన్ని వాడి తరఫున వాదించే లాయర్లు ఉంటారు కదా, ఆ లాయర్లు ఇక్కడ ఈ దేశంలో ఉన్న వాళ్ళు కూడా సంప్రదించుకుంటారు, దాన్ని అధ్యయనం చేస్తారు కదా. ఇది భారత రాజ్యాంగం ఈ దేశ వ్యక్తులకు కల్పించినటువంటి రక్షణలకి వాటికి కూడా ఇది వ్యతిరేకము.
ఈ భారత రాజ్యాంగం కూడా దీన్ని యాక్సెప్ట్ చెయ్యదు, భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ కొత్త చట్టం అని చెప్పి గుర్తు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాస్తవం కూడా చూస్తే భారత రాజ్యాంగానికి కూడా ఇది వ్యతిరేకం. పౌరులకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులకి వాళ్ళకి కల్పించినటువంటి అవకాశాలకి ఇది వ్యతిరేకంగా కనపడతా ఉంది. ఇక్కడ ఇప్పుడేమో వాట్సాప్ సంబంధించింది, గతంలో కూడా ట్విట్టర్ తోటి కూడా ఒక పంచాయతీ వచ్చిందిగా కేంద్ర ప్రభుత్వానికి. బహిరంగంగా కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ మీద ట్విట్టర్ కూడా చాలా ఆరోపణలు చేసింది. బీజేపీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ అమిత్ మాలవ్య అకౌంట్ కూడా లేపేసింది, బ్లాక్ చేసింది. ఫస్ట్ టైం హిస్టరీలో ఒక పొలిటికల్ లీడర్ అకౌంట్ బ్లాక్ చేయడం అంటే అప్పుడేం పరిస్థితి ఏర్పడ్డది, ఎట్లా జరిగింది? ఇప్పుడు అది కూడా ఒక చట్టం. ఈ చట్టాలన్నీ బీజేపీ హయాంలోనే వస్తున్నాయి గమ్మత్తు. సమాచార సాంకేతిక చట్టము, సాంకేతికత చట్టం 2020. ఇదేమో కొత్త ఐటీ చట్టము. ఇది వాట్సాప్ 2020లోనే ఇది తీసుకొచ్చారు. దీని ప్రకారం చాలా వార్నింగ్లు ఇచ్చారు భారత ప్రభుత్వం. ఏం చేసిందంటే మన రైతు ఉద్యమం జరిగేటప్పుడు, అంతకంటే ముందు అది జరిగేటప్పుడు, దాంతో పాటు సెకండ్ వేవ్, భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కి పాలకులే కారణం, ప్రభుత్వమే కారణము, నిర్లక్ష్యమే కారణం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ రోజు వచ్చింది. దానికి కారణాలు కూడా మనకు తెలుసు. 35 లక్షల మందితో సెకండ్ వేవ్ కాలంలో కుంభమేళా నిర్వహించడం కోసం అవకాశం కల్పించారు. అనేక రాష్ట్రాల నుంచి లక్షలాది మంది జనం వచ్చారు, అక్కడ స్నానాలు చేశారు, మునిగారు, ఇవన్నీ చేశారు. దాని తర్వాత దాంతో పాటు 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు మోడీ చాలా అతిపెద్ద బహిరంగ సభలు నిర్వహించడం, కరోనా నిబంధనలు అనేటువంటి వీటిని పాటించకుండా ఉండే పద్ధతుల్లో యాంటీగా ఆ బహిరంగ సభలు నిర్వహించారు. ఆ తర్వాత ఆక్సిజన్ కొరత, అదేవిధంగా రెమెడిసివిర్ కొరత, ఆ తర్వాత బెడ్ల కొరత, ఆ తర్వాత ఐసీయూ వార్డుల కొరత, చివరికి శ్మశానాల్లో చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయినటువంటి శవాలకు అంత్యక్రియలు చేయటం కాడ కూడా కొన్ని కిలోమీటర్ల కొద్దీ అక్కడ క్యూలు ఉండటం, అసలు ఆ రకమైనటువంటి పరిస్థితి, చోటు కూడా లేనటువంటి పరిస్థితి వచ్చింది. అంటే భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ లో ప్రపంచంలోకెల్లా అత్యధికంగా కేసులు రోజుకి నమోదైనటువంటి పరిస్థితి, మరణాలు నమోదైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాని మీద వార్తలు రాయడానికి, దాని మీద చేయటానికి వీల్లేదు. అందులో దానికి సంబంధించిన భారత ప్రభుత్వం యొక్క వైఫల్యాలకు సంబంధించినటువంటి ట్వీట్లని, ఆ సమాచారానికి సంబంధించినటువంటి వాటిని తొలగించమని చెప్పి భారత ప్రభుత్వం ట్విట్టర్కి వార్నింగ్ ఇచ్చింది. ఆ బలవంతంగా చేసినటువంటి వార్నింగులకి భయపడి ట్విట్టర్ కూడా డైరెక్ట్ ప్రకటించింది, ఇది మేము ప్రభుత్వం యొక్క బెదిరింపులకి, వార్నింగులకి లోబడి మేము ఈ రకంగా కొన్ని తొలగించాల్సి వస్తుంది అని చెప్పి చెప్పారు. ఆ రకంగా ట్విట్టర్ చాలా తీవ్రమైనటువంటి వార్నింగులు ఇచ్చారు. రెండోది, భారతదేశంలో అన్నదాతలు, రైతన్నలు ఉద్యమం చేశారు రైతాంగ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా. చేసినప్పుడు రైతుల యొక్క ట్విట్టర్ అకౌంట్లని తొలగించండి, ఖాతాలను తొలగించండి. రైతు ఉద్యమానికి మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళని ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఎక్కడైనా ఉన్నాయండి, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, ఆ ఉద్యమకారులకు సంబంధించినవి, రైతులకు సంబంధించినవి, వాటికి మద్దతుగా ఉన్నటువంటి మేధావులు, హక్కుల కార్యకర్తలు ఎవరైనా కావచ్చు, రైతాంగ శ్రేయోభిలాషులు, వీళ్ళందరి ట్విట్టర్ని 200 అకౌంట్లని తీసేయండి అని చెప్పేసి చేసింది. రాజకీయ నాయకులు కూడా చాలా మంది తీసేశారు. ఈ రకంగా ప్రతిపక్ష నాయకులు తీసేసినటువంటి పరిస్థితి ఉంది. ట్వీట్లను తొలగించడమే కాదు, ట్విట్టర్ అకౌంట్లను కూడా తొలగించినటువంటి పరిస్థితి ఉంది. ఎంత నిరంకుశమైనటువంటి పరిస్థితి భారతదేశంలో ఏర్పడింది. అది ట్విట్టర్ అనేది అన్ని దేశాల్లో ఉంటది, అదే విధంగా వాట్సాప్ అనేది అన్ని దేశాల్లో ఉంటది. ఈ దేశంలో ఎలాగూ ఈ దేశంలో ఉన్నటువంటి మీడియా మీద దాడులు, అవి ఎలక్ట్రానిక్ మీడియా అయినా, ప్రింట్ మీడియా అయినా, అనేక రకాలైనటువంటి దాడులు ఆల్రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవి మనం రోజు చూస్తున్నాం. కానీ బరి తెగించి బీబీసీ లాంటి వాటి సంస్థల మీద కూడా చేసినటువంటి పరిస్థితి. బీబీసీ సంబంధించిన ఎపిసోడ్ ద మోడీ డాక్యుమెంటరీ. బీబీసీ, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉండేటువంటి ఒక పెద్ద ప్రముఖ మీడియా సంస్థ. అది భారతదేశంలో కూడా ఉంది. ఎందుకు మూసుకోవాల్సి వచ్చింది భారతదేశంలో ఉన్న దాని కేంద్రాన్ని, కార్యాలయం? గుజరాత్ ఘటనలకు సంబంధించి గుజరాత్ ది మోడీ క్వశ్చన్ అనేటువంటి ఒక డాక్యుమెంటరీని వాళ్ళు తీశారు. ఈ మధ్య కాలంలో బీజేపీ తనకు అనుకూలంగా అనేక సినిమాలు తీసి
జనం మీదకి వదులుతున్నారు. తనకు అనుకూలంగా కానీ ప్రత్యర్థుల మీద దాడి చేస్తూ కానీ చరిత్రను వక్రీకరిస్తూ కానీ మనం తెలుగులో కూడా చూసాం. రజాకర్ ఫైల్స్ నుంచి మొదలుపెట్టి దేశంలో జేఎన్యూ వరకు అనేక రకాల సినిమాలు మనం చూసాం. వాళ్ళకి అనుకూలంగా కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ, ఇట్లాగా కేరళకి వ్యతిరేకంగా, కాశ్మీర్కి వ్యతిరేకంగా అనేక సినిమాలు వాళ్ళు తీశారు. వాళ్ళు చరిత్రను వక్రీకరించి చేశారు. ఆ తీసుకునే హక్కు ఉంది కాబట్టి చేశారు వాళ్ళు. భారతదేశంలో ఆ హక్కు ఉంది కాబట్టి. అదే సందర్భంగా గుజరాత్లో 2000 సంవత్సరంలో జరిగినటువంటి దారుణ మారణకాండ, 3000 మంది ప్రజల్ని చంపేయటం, వాళ్ళ గృహాలు దహనం చేయటం, వాళ్ళ యొక్క షాప్లు చేయటం, బిల్కిస్ బానో లాంటి మహిళల్ని అనేక మందిని సామూహిక లైంగిక దాడులు చేయటం, చిన్నపిల్లల్ని, పసిపిల్లల్ని, కడుపులో ఉన్న వాళ్ళని కూడా హత్యలు చేయటం, ఇలాంటి ఒక దారుణమైన మారణకాండ భారతదేశంలో 2000 సంవత్సరంలో జరిగింది. దానికి సంబంధించినటువంటిది గుజరాత్ ది మోడీ క్వశ్చన్ అని చెప్పి ఒక డాక్యుమెంటరీ తీశారు. ఆ డాక్యుమెంటరీ ఏదో సినిమా యాక్టర్లను పెట్టి తీసింది కాదు అది. ఇది వీళ్ళు తీసినట్టు, మోడీ పార్టీ వాళ్ళు తీసినట్టు ఒరిజినల్ గా ఉన్నటువంటి వీడియోస్. ఆ రోజు గుజరాత్ లో 2000 సంవత్సరంలో జరిగినటువంటి వీడియోస్, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, తర్వాత జరిగినటువంటి అరెస్టులు, సంజీవ్ భట్ లాంటి వాళ్ళు మన సర్వీస్ నుంచి తొలగించి సిన్సియర్ ఆఫీసర్స్ ని, ఆ తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు, అనేక మంది సాక్షుల మీద జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా ఉన్నదన్నట్టు ఒక కూర్పులాగా చేసి ఒక డాక్యుమెంటరీ తీశారు. ఆ డాక్యుమెంటరీ మోడీకి వ్యతిరేకంగా ఉందనేటువంటి పేరుతో దాని మీద అనేక రకాల ఆంక్షలు పెట్టి దాన్ని అసలు రిలీజ్ చేయకుండా అడ్డుకున్నారు భారతదేశంలో. భారతదేశంలోనే అది యూట్యూబ్ లో చూడటానికి వీలు లేకుండా ఇంకా వేరే చోట్ల లేకుండా అన్ని రకాలుగా బ్యాన్ చేశారు. అంతటితో ఆగకుండా బీబీసీ కార్యాలయాలు, అనేక నగరాల్లో దాని కార్యాలయాలు ఉంటాయి. ఆ కార్యాలయాల మీద ఐటీతో దాడులు చేపించారు, ఈడీతో దాడులు చేపించారు. వాళ్ళ మీద పెట్టిన వేధింపులు ఈ మామూలు వేధింపులు కాదు. అందులో ఉండే స్టాఫ్ కు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళ ఐడి కార్డులు తీసేసుకున్నారు, వాళ్ళ ల్యాప్టాప్లు తీసేసుకున్నారు, వాళ్ళ సెల్ ఫోన్లు తీసేసుకున్నారు. ఇంతకంటే వేధింపులు ఏముంటాయి? కాబట్టి ఆ రకంగా వాళ్ళ మీద వేధింపులు అదే పనిగా అనేక నెలలుగా జరుగుతుండేసరికి భారతదేశంలో బ్రిటిష్ బీబీసీ వాళ్ళు తమ న్యూస్ రూమ్స్ ని, తన యొక్క బ్రాడ్కాస్టుల్ని మేము చేయలేమని చెప్పేసి వాళ్ళు విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా మన దేశంలో లాగా వాడు ఆ బీబీసీ లాంటి సంస్థలు మూసుకొని పోతామని, వాట్సాప్ కూడా మూసుకొని పోతామంటున్నాడు. ట్విట్టర్ మీద అనేక రకాల బెదిరింపులు వచ్చినాయి, తీసేసామని, ట్విట్టర్ని తొలగిస్తామని చెప్పారు. చివరికి ఇప్పుడు ఇది పరిస్థితి, బీబీసీ పరిస్థితి ఈ రకంగా ఉంది. మన 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 న్యూస్ ఛానల్స్ మీద జరిగినటువంటి దాడులు కూడా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా కదా. న్యూస్ క్లిక్ మీద కూడా అలాంటి దాడి, న్యూస్ క్లిక్ మీద దాడి చేశారు. న్యూస్ క్లిక్ లో అది కేవలం న్యూస్ క్లిక్ ఢిల్లీలోనే కాదు, ఢిల్లీ నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ దాకా దాని అన్ని కార్యాలయాల మీద దాడులు చేసి ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి, అంటే అందులో స్టాఫ్, జర్నలిస్టులు, ఎడిటర్లు, అందులో పనిచేసేటువంటి ఉద్యోగులు, వాళ్ళందరి ఫోన్లు లాక్కున్నారు, వాళ్ళ దగ్గర పెట్టేసుకున్నారు. చివరికి ఆయన మీద పెట్టినటువంటి ఆరోపణలు ఏవి కూడా రుజువు కాలే. ప్రబీర్ పుర్కాయస్తా, న్యూస్ క్లిక్ ఎడిటర్, ఆయన మీద ఏది పెట్టినా కూడా మీరు చైనా నుంచి నిధులు వచ్చినాయి అన్నాడు, చూపించుకో. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి నిధులు వస్తే అది అంత సీక్రెట్గా వస్తాయా? మొత్తం అన్ని సంస్థలు ఉన్నాయి కదా, దమ్ముంటే రుజువు చేయమని చెప్పాడు. కాదు, నీ దగ్గర ఇంకా వేరే ఉన్నాయి నీ మీద ఆరోపణలు అని చెప్పి రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తే ఏ ఆరోపణలు రుజువు కాలే. చివరికి దేశద్రోహ చట్టం, ఉపా చట్టం కనుక తీసుకొచ్చి పెడితే దానికి ఎటువంటి ఆధారాలు అవసరం లేదు. ముందు మూసేస్తారు, తర్వాత విచారణ జరుపుతారు. అది మధ్యలో బెయిల్ ఇవ్వడానికి వీలు లేకుండా ఆ చట్టాన్ని తయారు చేశారు కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా జైల్లో ఉంచవచ్చు. ప్రొఫెసర్ సాయిబాబాని 10 ఏళ్ళు జైల్లో ఉంచి 10 ఏళ్ల తర్వాత నిర్దోషాన్ని విడుదల చేశారు. ఇప్పుడు ఇలా ప్రబీర్ పుర్కాయస్తా ఆయన పెద్ద మనిషిని కూడా ఆయన ఎమర్జెన్సీ కాలంలో కూడా జైల్లో ఉన్నాడు. ఇవాళ కూడా ఆయన ఒక పెద్ద జర్నలిస్టు, పెద్ద ఎడిటరు, మేధావి. ఆయన పెట్టారు. సిద్ధార్థ వరదరాజన్, ది వైర్, అదే న్యూస్ పోర్టల్, దాని మీద దాడులు చేశారు. ఆయనకి అనేక బెదిరింపులు వెళ్ళినాయి. ఆ పత్రికా కార్యాలయాల మీద అనేక దాడులు జరిగినాయి. ది హిందూ పత్రిక మీద జరిగినటువంటి బెదిరింపులు కూడా మనందరికీ తెలుసు. ఇట్లా భారతదేశంలో ప్రశ్నించే గొంతులు, ప్రశ్నించే మీడియా లేకుండా చేయాలి. మీడియా అంటూ ఉంటే అది గోడి మీడియా అయి ఉండాలి. అంటే మోడీకి వంతబాడే మీడియా ఉండాలి తప్ప, బీజేపీకి అనుకూలంగా ఉండే మీడియా ఉండాలి తప్ప, బీజేపీని, పాలక పార్టీలని ప్రశ్నించే మీడియా ఈ దేశంలో ఉండడానికి వీలు లేకుండా చేసుకున్నారు. ఇలా ఇండియా టుడే
మాట్లాడట్లేదు. ఎన్డీటీవీ మాట్లాడుతుంది అనుకుంటే వాళ్ళ మిత్రుడు బడా కార్పొరేట్ అదాని చేత మోడీలో మన ఎన్డీటీవీలో ఉన్న వాటాలన్నీ కొనిపించాడు. ఇప్పుడు దాంట్లోంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ లాంటి డైరెక్టర్లు వెళ్ళిపోయారు. రవీష్ కుమార్ లాంటి ఫేమస్ జర్నలిస్టు ప్రైమ్ టైం ఆయన అందులో కూర్చొని డిబేట్లు పెడతా ఉంటే లక్షల మంది ఒకేసారి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది ఎన్డీటీవీలో. ఆయన కూడా బాయ్కాట్ చేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. ఈ రకమైనటువంటి పరిస్థితి కల్పించారు. ఇవాళ నేషనల్ ఛానల్స్ లో ఏ ఛానల్ కూడా ప్రభుత్వ విధానాలని ప్రశ్నించేటువంటి, విశ్లేషించేటువంటి మీడియా లేకుండా చేసుకున్నాడు. గతంలో పెగాసిస్ అనేది కూడా ఒకటి, అది కూడా చెప్పాల్సిన అవసరం. పెగాసిస్ అనేది ఒక ఇజ్రాయెల్ దగ్గర తెచ్చుకున్నటువంటి ఒక ప్రైవేటు వెపన్. అది ఈ దేశ పౌరుల మీద నిఘా పెట్టడం కోసం. అదేమో విదేశీ కంపెనీ నుంచి, ఇజ్రాయెల్ అనే దేశంలో నుంచి, అక్కడ విదేశీ కంపెనీ నుంచి తెచ్చుకున్నాడు మోడీ. తీసుకొచ్చి ఎవరి మీద ప్రయోగిస్తున్నాడు? విదేశీయులతో భారతీయుల మీద ప్రయోగిస్తున్నాడు. భారతీయులు అంటే ఎవరి మీద? భారతీయులు అదే అందరి మీద, ఎవరి మీదైనా చేయొచ్చు. కానీ ప్రస్తుతం టార్గెటెడ్ గా ఉంటారు కదా వాళ్ళు. ఎవరు అని చెప్పినప్పుడు, ఒకటి ప్రతిపక్ష నాయకులు, 2 హక్కుల కార్యకర్తలు, 3 జడ్జీలు, అదేవిధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే మీడియా ఎడిటర్లు, వాళ్ళు జర్నలిస్టులు. ఇట్లా మనం చూసుకుంటూ పోతే కొంతమంది సెలబ్రిటీలు ఎవరిని బెదిరించాలనుకుంటే వాళ్ళందరినీ వాళ్ళ కంప్యూటర్లన్నీ పోయి ఈ పెగాసస్ స్పైవేర్ని చొప్పించి వాళ్ళ అన్ని కూడా చూడటం, వినటం అనేటువంటిది, ఆ పని చేయటం అనేది 3-4 ఏళ్ల క్రితమే మోడీ ఈ పని చేశాడు. ఇవాళ ఏదో చిన్నగా, ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది బాగా చర్చనీయాంశం మనం చేస్తున్నాం. కానీ మోడీ చేసింది, మోడీ దేశంలో చేసిన దాంతో పోలిస్తే అది సముద్రం అయితే ఇది కాకిరెట్ట. ఏది తెలంగాణలోకి తెలంగాణలో జరుగుతుంది. మనం కాకిరెట్ట అంత దాని మీద కాల్ రికార్డింగ్స్ మీద మనం చర్చ చేస్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ చేసే అంశాల మీద. కానీ మోడీ చేసింది అది కాదు. పెగాసస్ అంటే అందులో లేని దాన్ని కూడా ప్రవేశపెడతారు. ఇప్పుడు ఇందులో ఉన్నదాన్ని ఎవడేం మాట్లాడాడు విన్నారని అంటున్నాము. కానీ లేని కూడా అంటే ఒక ఆయన అరెస్ట్ చేయాలి, ఒక సాయిబాబునో లేకపోతే ఒక వరవర్రావునో లేకపోతే ఇంకొక ఎవరినో హక్కుల కార్యకర్త. మన భీమా కొరేగావ్ కేసులో అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, అంబేద్కర్ బంధువు, వాళ్ళంతా ఉన్నారు కదా. వాళ్ళందరినీ అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు చాలా మంది అందులో అరెస్ట్ అయ్యారు. భీమా కొరేగావ్ కేసులో చాలా మంది హక్కుల కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. వీళ్ళందరి యొక్క కంప్యూటర్లలోకి పెగాసస్ స్పైవేర్ ని ఇంపోజ్ చేశారు. వాళ్ళని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేశారు? వాళ్ళు వేరే వాళ్ళకు సంబంధం లేదు, వాళ్ళు చూడని కూడా చూడలేదు ఆ మెసేజ్లు కానీ ఆ మెయిల్స్ కానీ. వాళ్ళు చాట్ చేసినట్టు, వాళ్ళు కరస్పాండెన్స్ చేసినట్టు ఉగ్రవాద సంస్థలతో, నిషేధిత ఉగ్రవాద సంస్థలు లేకపోతే మావోయిస్టులతోనో ఇంకొకళ్ళతోనో వీళ్ళు చర్చలు జరిపారు, కరస్పాండెన్స్ చేశారు అని చెప్పేసి వీళ్ళు రుజువు చేసే పద్ధతుల్లో దాంట్లోకి వీళ్ళు స్పైవేర్ ని చొప్పించి, ఇదిగో నువ్వు చేశావని చెప్పి చూపిస్తే ఇది నేను ఎప్పుడు చేశానని చెప్పి వాళ్ళు కంగారు పడేటువంటి పరిస్థితి. తర్వాత కాలంలో అది ఫేక్ అని కూడా తెలిపోయింది కదా. తెలిపోయినా ఇప్పుడు ఆ రకమైనటువంటి పెగాసస్ ని వాడటం తప్పని కానీ, అది మేము వాడలేదని కానీ ఎన్నడూ ప్రభుత్వం చెప్పలేదు. వాడటం తప్పు, ఇది నైతికంగా తప్పు, ఇది మన ప్రమాణాలకి విరుద్ధమైనటువంటిది, నైతికంగా కానీ రాజ్యాంగానికి విరుద్ధం, భారత రాజ్యాంగం ఈ దేశ పౌరులకి కల్పించినటువంటి దానికి విరుద్ధం అని చెప్పి కానీ దీనికి సంబంధించిన ఎటువంటి పశ్చాత్తాపం లేదు మోడీ ప్రభుత్వం దగ్గర. ఇక్కడ మీరు వాట్సాప్ నుంచి మొదలు పెట్టుకుంటే మన డిస్కషన్ లో పెగాసస్ వరకు, పత్రికలు, మీడియా వరకు, ఎందుకు పౌరులకు సంబంధించిన గోప్యతను వినాల్సిన అవసరం గవర్నమెంట్కి ఏముంది? లేదు ప్రతిపక్ష నాయకుల ప్రైవసీలోకి ఏలు పెట్టాల్సిన అవసరం కానీ బీజేపీకి ఏముంది? ఎందుకు ఇట్లాంటి చొరబాటు? జనరల్ గా పాలకవర్గాలు నిరంకుశులుగా మారిపోయినప్పుడు, నిరంకుశత్వం అనేది వాళ్ళలో బాగా పెరిగినప్పుడు, ఒక నిరంకుశ ప్రభువులుగా లేదు వాళ్ళు మారాలనుకున్నప్పుడు చాలా రకాల పద్ధతులు అనుసరిస్తారు. ఇప్పుడు ఇది మరింత మితిమీరిపోయింది. ఇక అసలు ఎవరు కూడా, అంటే బ్యాంక్ అకౌంట్లు కూడా ఎలా పరిశీలన చేస్తారంటే, మీ అకౌంట్ లో కనుక 50,000 పడ్డాయి అనుకోండి, బ్యాంకుల్లో ఇవాళ అన్నింటిలో చూసేదానికి అవకాశం ఉంది కదా. ప్రతి దాన్ని కూడా పరిశీలించటం, బ్యాంక్ అకౌంట్లని ఈడీ పేరు మీద, ఐటీ పేరు మీద, అందరు ప్రముఖుల మీద ఏం డబ్బులు వస్తున్నాయి, ఏం పోతున్నాయి అనేటువంటి, తర్వాత వాటికి నోటీసులు ఇష్యూ చేయటం కానీ, ఇట్లా ప్రతి అంశాన్ని
ఈడీ ద్వారా ఐటీ ద్వారా వాడుకుంటున్నారు. అంటే ఏం లేదు దీంట్లో, అందరినీ బెదిరించడమే. రెండోది ఏంటి, ఉంటే మాకు లొంగిపోయి ఉండు, మాకు విధేయుడుగా ఉండు, మాకు అనుకూలంగా ఉండు, లేకపోతే మూసుకొని కూసో తప్ప మమ్మల్ని ప్రశ్నించేదానికి ఉండద్దు. మమ్మల్ని మీడియా రూపంలో ప్రశ్నించినా, నువ్వు ఒక సెలబ్రిటీగా ప్రశ్నించినా, నువ్వు ఒక హక్కుల కార్యకర్తగా ప్రశ్నించినా, నువ్వు ఒక రాజకీయ పార్టీగా ప్రశ్నించినా, నువ్వు ఒక ప్రజా సంఘంగా ప్రశ్నించినా, చివరికి నువ్వు ఒక భారత పౌరుడుగా ప్రశ్నించినా, నీ వ్యక్తిగత జీవితంలోకి నేను వస్తా. అదేదో సినిమాలో ఉందిగా, మీ ఇంట్లోకి వస్తా, నట్టింట్లోకి వస్తా అని చెప్పినట్టుగా ఏదో సినిమాలో డైలాగ్ లాగా ఇవాళ వ్యక్తిగత జీవితంలో నీ సెల్ ఫోన్ లోకి వస్తా, నీ వ్యక్తిగత జీవితం అంతా చూస్తా అన్నట్టుగా ఇవాళ ఎక్కడుంది గోప్యత? కాబట్టి ఏంటంటే బీజేపీని ప్రశ్నిస్తే ఇక వాడు నాశనం అయిపోతాడు అనేటువంటిది వాతావరణం తీసుకురావాలా, ఒక భయానకమైన వాతావరణం తీసుకురావాలా, ఒక భయోత్పాతమైన ఇవాళ అందుకనే కదా చాలా మంది సెలబ్రిటీలు చాలా ముఖ్యమైన విషయాల మీద స్పందించాలంటే ఎవరో ఒకళ్ళిద్దరూ దమ్మున్నోళ్ళు, ధైర్యం ఉన్నోళ్ళు, నాకేం కాదనుకునేవాళ్ళు అక్కడక్కడ మాట్లాడుతున్నారు తప్ప చాలా కీలకమైనటువంటి సందర్భాలలో ఈ దేశంలో ఉన్నటువంటి సెలబ్రిటీలంతా ఎందుకు వచ్చిన గోల? జైల్లో ఉండాలి, జైలు జీవితం గడపడం అవసరమా, కేసులు అవసరమా అనేది కొంతమంది. మనకి మన జీవితం మనం చూసుకుందాం, మన కుటుంబం మనం చూసుకుందాం, ఈ వయసులో అవసరం అని చెప్పి ఇంకొంతమంది 50 ఏళ్ళు 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు భయపడటం, ఈ రకమైనటువంటి వాతావరణం తీసుకురావడం వల్ల ఆ సంఖ్య తగ్గిపోతా ఉంది. ప్రశ్నించే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ఇక ప్రశ్నించే వాళ్ళ సంఖ్య తగ్గిపోయిన తర్వాత ఇక దేశం యొక్క భవిష్యత్తు ఏముంటది, భద్రత ఏముంటది? ప్రశ్న అనేది లేకుండా పోయిన తర్వాత ఇక అభివృద్ధి ఎక్కడ ఉంటది? ప్రశ్న అనేది లేకుండా పోయిన తర్వాత భవిష్యత్తు ఏముంటది? ఇక ప్రజాస్వామ్యం ఏముంటది? ప్రశ్న ఉండాలి కదా. కాబట్టి ఈ ప్రమాదం అనేది భారతదేశానికి వచ్చింది. ఇవాళ అది మొత్తం మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరి మీద నిఘా పెట్టి వాళ్ళందరినీ తొక్కి పాడేసే దగ్గర నుంచి మొదలు పెట్టి అది ఆగకుండా ఇంటర్నేషనల్ గా వాట్సాప్లు, అదే విధంగా బీబీసీలు, ట్విట్టర్లు, రేపొద్దున ఫేస్బుక్లు, యూట్యూబ్లు కూడా వాళ్ళకు కూడా నిబంధనలు వచ్చినాయి. కొత్త ఐటీ నిబంధనల ప్రకారం వాళ్ళ మీద కూడా నిబంధనలు వచ్చినాయి. గవర్నమెంట్ కి వ్యతిరేకంగా గనక ఏదన్నా ఉంటే గనక యూట్యూబ్ వాళ్ళు ఆ వీడియో తీసేయాలి. అట్లాంటి యూట్యూబ్ మీద వాళ్ళ మీద కూడా కొన్ని చర్యలు చేపట్టాలి. వీడియో ఉంటుందా మనం మాట్లాడుతున్న వీడియో? ఈ వీడియో కూడా భవిష్యత్తులో ఉండదు. ఎందుకంటే మోడీ గనక రాడు. మోడీ గనక మూడోసారి గనక వస్తే కొత్త ఐటీ చట్టం అనేది కత్తి ఎలాడుతుంది భారతదేశంలో ప్రజల మీద. వస్తే గనక ఇక యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ లో మనం ఇంకెక్కడ కూడా మాట్లాడటానికి, ఎందుకంటే ఎట్లాగూ టీవీలు ప్రజల పక్షాన లేకుండా ఎలక్ట్రానిక్ మీడియా మొత్తాన్ని లొంగ తీసుకున్నారు, కొనేసుకున్నారు. పత్రికలు కూడా ఆ రకమైనటువంటి జాతీయ స్థాయి పత్రికలు ఏవి కూడా వ్యతిరేకంగా లేవు మోడీకి. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ మాట్లాడుకుంటున్నాం? సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుకుంటున్నాం, సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నాం. దీని చూపు ఇలా బీజేపీ, ఆర్ఎస్ఎస్ చూపు దీని మీద పడింది. అరే ఈ ప్రజలందరూ కూడా సోషల్ మీడియాలో మాట్లాడటం మొదలు పెట్టారు. వీళ్ళు వాట్సాప్ లో మాట్లాడుతున్నారు, యూట్యూబ్ లో మాట్లాడుతున్నారు, ఫేస్బుక్ లో మాట్లాడుతున్నారు, ట్విట్టర్ లో మాట్లాడుతున్నారు. వీటిని కూడా లేకుండా చేస్తే, లేదు అవి ఉన్నా కూడా అవి నామమాత్రం చేస్తే, అందులో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి అవకాశం లేకుండా వాటి పదును కట్ చేస్తే, అవి ఉంటే ఉండండి అనేటువంటి పద్ధతులు కల్పించడం కోసం కొత్త చట్టం వచ్చింది. ఆ చట్టం పూర్తి స్థాయిలో ఇంకా చర్చనీయాంశంగానే ఉంది తప్ప ఇంకా పూర్తిగా రాలేదు. అది మూడోసారి అధికారంలోకి వస్తే తీసుకురావాలని చెప్పి చూస్తున్నాడు. రేపు గనక మోడీ అధికారంలోకి వస్తే సోషల్ మీడియాలో కూడా ఈ దేశ పౌరులకు ఉండేటువంటి చట్టం ఏమీ ఉండవు. కాబట్టి మనము దేశ పౌరులు అందరం కూడా ఈ 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మనం చాలా వివేచనతో, చాలా విజ్ఞతతో, చైతన్యంతో, దేశ భవిష్యత్తు పట్ల బాధ్యతతో, అది దేశం అంటే అది ఏదో కాదు, అది మనమే, మన గురించి, మన భవిష్యత్ తరాల గురించి, మన బిడ్డల గురించి, మన మనవాళ్ళ గురించి, మన భావి తరాల గురించి మనం ఆలోచించి ఈ ఓటు అనేటువంటి ఆయుధంతో గనక దీని మీద మనం అభిప్రాయాలని, తీర్పుని చెప్పకపోతే, ఎట్లాగూ నువ్వు గొంతెత్తి చెప్పలేను అనుకునే పరిస్థితిలో ఉన్నావు అనుకోండి. నువ్వు గొంతెత్తి చెప్పలేకపోతున్నావు, భయపడుతున్నావు. ఓటర్ ఆ రూమ్ లోకి వెళ్ళి, పోలింగ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ రూమ్ లోకి వెళ్ళి సీక్రెట్ గా నువ్వు ఓటేసే రైట్ నీకు ఉంది కదా. ఆ రైట్ ను ఉపయోగించుకొని వీటి మీద తీర్పు చెప్పకపోతే మన భారతదేశమే ప్రజాస్వామ్యం అంధకారం అయ్యేటువంటి అవకాశం ఉందనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ బండారు రవికుమార్ గారు. ప్రజలారా విన్నారు కదా, ఇగో వాట్సాప్ కూడా తప్పలేదు. వాట్సాప్ అంటే ఫేస్బుక్ జూకర్బర్గ్ది చాలా పెద్ద సంస్థ ప్రపంచవ్యాప్తంగా. వాట్సాప్ కూడా బెదిరింపులు తప్పలేదు, ట్విట్టర్ కూడా బెదిరింపులు తప్పలేదు. భారతదేశంలో ప్రశ్నిస్తున్న ప్రతి స్థానిక డిజిటల్ ఛానల్స్ని కానీ, అంతర్జాతీయంగా ఉన్న బీబీసీని కానీ అన్నిటినీ
బెదిరింపులకు గురి చేస్తున్నారు. బహుశా మేము చర్చించిన ఈ వీడియో కూడా ఈ చట్టం కింద తీసుకొచ్చి తొలగించే ప్రమాదం కూడా లేకపోలేదని చెప్పేసి బండా రవికుమార్ అంటున్నారు. మరి ఇది డిలీట్ కాకముందుకే 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. బండా రవికుమార్ గారు చర్చించిన అంశాల్లో వాస్తవాలే ఉన్నాయా, మీరేమనుకుంటున్నారో కామెంట్ అనుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటర్.